వాడే పద్ధతిలో ఎప్పుడైనా మీరు చేపల కూర వండారా? అయితే ఈ పద్ధతి చాలా బావుంటది. చాలా సింపుల్ అనమాట. కారం, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు, నూనె వేసి బాగా టమాటాలు బాగా స్మాష్ చేసేయాలనమాట. ఇలా ముక్కల్లో బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకేం లేదు, ఇందులోనే మన చేయి కడుక్కున్న నీళ్ళు అంటే మనం చేత్తో కలుపుతున్నాం కదా! ఆ నీళ్లు కడుక్కుంటే ఒక గ్లాసు, టీ గ్లాస్ కదా, 2 టీ గ్లాసులు మనం తాగే వాటర్ తాగుతాం కదా! ఆ గ్లాస్ ఒకటన్నమాట. ఒక పావు లీటర్ ఉంటది. వేసేసి ఇంక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే. మనం నీళ్లు వేసాం కదా! ఆ నీళ్లు మొత్తం చేపకు బాగా ఇంకిపోవాలన్నమాట. ఎందుకంటే కారం, ఉప్పు, టమాటా ఫ్లేవర్, ఉల్లిపాయ ఫ్లేవర్, పచ్చిమిరపకాయ ఫ్లేవర్, కరివేపాకు ఇవన్నీ దానికి పట్టే వరకు ఉండిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో ఉప్పేసాం కదా! ఇప్పుడు చింతపండు, ఒక నిమ్మకాయ సైజున చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు తీసి వేసేసి అది నూనె పైకి వదిలేస్తూ ఉంటుంది కదా! ఇంక వదిలేసినప్పుడు మనం ఇంక దించేయడమే అనమాట. అంతే, రెడీ అయిపోద్ది. చాలా సింపుల్ అనమాట. వాడ్రేవ్ స్టైలు. ఒక్కసారి తింటే మీరు మర్చిపోరు అసలు. వాడే పద్ధతిలో ఎప్పుడైనా మీరు చేపల కూర వండారా? అయితే ఈ పద్ధతి చాలా బావుంటది. చాలా సింపుల్ అనమాట. కారం, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు, నూనె వేసి బాగా టమాటాలు బాగా స్మాష్ చేసేయాలనమాట. ఇలా ముక్కల్లో బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకేం లేదు, ఇందులోనే మన చేయి కడుక్కున్న నీళ్ళు అంటే మనం చేత్తో కలుపుతున్నాం కదా! ఆ నీళ్లు కడుక్కుంటే ఒక గ్లాసు, టీ గ్లాస్ కదా, 2 టీ గ్లాసులు మనం తాగే వాటర్ తాగుతాం కదా! ఆ గ్లాస్ ఒకటన్నమాట. ఒక పావు లీటర్ ఉంటది. వేసేసి ఇంక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే. మనం నీళ్లు వేసాం కదా! ఆ నీళ్లు మొత్తం చేపకు బాగా ఇంకిపోవాలన్నమాట. ఎందుకంటే కారం, ఉప్పు, టమాటా ఫ్లేవర్, ఉల్లిపాయ ఫ్లేవర్, పచ్చిమిరపకాయ ఫ్లేవర్, కరివేపాకు ఇవన్నీ దానికి పట్టే వరకు ఉండిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో ఉప్పేసాం కదా! ఇప్పుడు చింతపండు, ఒక నిమ్మకాయ సైజున చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు తీసి వేసేసి అది నూనె పైకి వదిలేస్తూ ఉంటుంది కదా! ఇంక వదిలేసినప్పుడు మనం ఇంక దించేయడమే అనమాట. అంతే, రెడీ అయిపోద్ది. చాలా సింపుల్ అనమాట. వాడ్రేవ్ స్టైలు. ఒక్కసారి తింటే మీరు మర్చిపోరు అసలు.